మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ బద్దంగోపి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గం గ్రామ ప్రజలతో సాగిన సభలో పలు అంశాలపై చర్చించారు. గ్రామంలోని రోడ్ల విస్తరణ, శుభ్రత, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన పూడికను, చెత్తను ప్రత్యేక కూలీలను ఏర్పాటు చేసి తొలగిస్తామని, అలాగే నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శిక్షణ DPO రేవంత్ మాట్లాడుతూ గ్రామ సభకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని గ్రామ సమస్యలపై చర్చించుకోవాలని అన్నారు. గ్రామ సమస్యలను గ్రామ సభలో చర్చించుకోవడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని గ్రామ సభలు విజయవంతం చేయాలని కోరారు. మేము కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ని కూడా మన ఉప సర్పంచ్ నాపల్లి రమేష్ గారు చేస్తాను ఒప్పుకొని, ఎవరికి ముందు రాకుండా చేస్తానని ఒప్పుకొని చెప్పి రేపు ఇంజనీర్ వస్తున్నాడు. రేపు మరి మార్కింగ్ ఇచ్చుకుందానికి ఏర్పాటు చేస్తున్నాం. అట్లనే వివో బిల్డింగ్లు కూడా వాటిని కూడా మొన్ననే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఈజీఎస్ పని కింద 5 పనుల కంటే ఎక్కువ ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అనుమతులు తీసుకోవాలి. మనకు 4 వివో బిల్డింగ్లు, 1 అంగన్వాడీ, 2 టాయిలెట్లు, మొత్తం 8 వర్క్లు అవుతున్నాయి కాబట్టి 5 పైన అవుతున్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి అనుమతులు తీసుకోవాలి కాబట్టి లేట్ అవుతుంది. అది కూడా ఈ 1 వారంలోపు వర్క్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మిగతా ఇంకా సబ్ సెంటర్ విషయం అది కూడా శాంక్షన్ అయినట్టు మాకైతే ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అది కూడా దాని గురించి రెండు ముగ్గు పోసిండ్రు, అవి కొంచెం స్టార్ట్ చేసి పని అట్లే పెండింగ్ పోతుంది సార్. మాకు ఇక్కడ రెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. అది ఎక్కడ ఎవరి పరిధిలో ఉన్నది, ఎందుకు ఆగింది, దాని వర్క్ ఎక్కడ ఉంది అది కూడా తెలుస్తుంది. అంతవరకు మాకు ఎక్కడ రూమ్ చూపించండి సార్. ఇప్పుడు వాళ్ళు కూడా కాదేమంటారు, గ్రామ పంచాయతీ రూమ్లో ఎక్కడైనా కాదు ఉంటే తప్పకుండా మీకు జనరల్ బాగా మాట్లాడి మీకు రూమ్ ఇచ్చే ఏర్పాటు చేసుకుంటాం. ఒక సెంటర్ మన దాంట్లో నడుస్తుంది, ఒకటి అలర్ట్ అయింది ఆల్రెడీ. అది కూడా మీది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా, ఇప్పుడు మాకు ఎక్కడన్నా చూపించారు. వాళ్ళు కాల్ చేయమంటే నేను ఎట్టుకోవాలి సార్. ఫస్ట్ కాల్ చేయమంటారు. అది అమౌంట్ పోయింది బిల్డింగ్ వేరే వాళ్ళకి. ఇప్పుడు జనరల్ బాడీ ఉంది, దాంట్లో స్థలము నేను అక్కడ. ఇంకొకటి పెద్ద చెరువుది కూడా 12 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. గతంలో 3 సార్లు టెండర్లు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మొన్ననే మన గ్రామ పెద్ద మనుషులను పిలిపించుకొని కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళ మధ్య ఏవైతే ఉన్నాయో మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో అవన్నీ మాట్లాడి కాంట్రాక్టర్ను మన గ్రామ పెద్దలను ఒప్పించి అది కూడా 1 వారం 10 రోజుల SRS అధికారులతో మన వర్క్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది కూడా ఇంకా మిగతా ఏ పనులు ఉన్నా ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి కూడా చేస్తామని చెప్పి అట్లనే HPHS స్కూల్లో సార్ 21 లక్ష శాంక్షన్ అయిందని నిన్న చెప్పిండు. అది కూడా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా మా గ్రామానికి పనులు కావాలి, మేమే చేస్తామని కాదు, ఎవరు పని చేస్తామని ముందుకు వస్తే కూడా వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ ఎవరు రాకుంటే కూడా మా పాలకవర్గం తరఫున మేమే ఆ పనుల దగ్గర నుండి మాకు లాభం లేకున్నా సరే ఊరికి పనులు అయితే కావాలని చెప్పి ఆ పనులను చేస్తామని మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కొక్కటి అంటే మేము ఇప్పుడు కొత్తగా వచ్చినాం కాబట్టి ఇప్పటికే ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద, ఏదో ఒక పని మీద ఆఫీసర్లను కలవడం, ఇంజనీర్లను కలవడం, ఏదో ఒక పని మీద కూడా తిరుగుతున్నాం. అన్నీ ఒక్కసారి పనులు అంటే కూడా కావు. అన్నీ ఒక్కొక్కటి మరి పనులు కూడా పెండింగ్ లేకుండా అన్నీ చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు కూడా వెనక్కి పోకుండా మాకు ఏం రూపాయి ఆశించకుండా గ్రామానికి పని అయ్యే విధంగా పని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆ పనులలో కూడా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఎక్కడ ఏ పనులు ఆలస్యమైన ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా అన్నీ చేసుకుంటాం. ఇదొకటి రైల్వే ట్రాక్ కూడా పడుతుంది సార్, గేటు పడుతుంది. మాకు టైం బాగా ఇబ్బంది అవుతుంది. కింద నుంచి ఒక వే ఉంది. అవును, అది కూడా సీసీ రోడ్డు కోసం ఇప్పుడు వర్షగుండ, కొండాపూర్, కొత్తూరు, ఎద్దండి, మోన్రాపూర్
మొత్తం 6 సర్పంచ్లు కూడా తెలియజేస్తాం. వాళ్ళ రమ్మనం వచ్చిన తర్వాత అధికారులకు చెప్పి అది కూడా చేస్తాం. కరెక్ట్ 9 పడుతుంది, 15 మినిట్స్ అర్ధగంట ముందు రావాల్సి వస్తుంది. దానికోసం 15 మినిట్స్ ఆగుతుంది. అది కూడా అంటే మేడం ఇక్కడ వచ్చే ఈ గ్రామాల సర్పంచులందరూ కూడా తెలియజేస్తాం. వాళ్ళు కూడా వస్తామన్నారు. ఒకసారి వెళ్ళి అది కూడా చేస్తాం. సో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మొట్టమొదటి గ్రామ సభకి ఒక మంచి విశిష్టత ఉంది. అది ఏంటంటే మనకి ఇటీవలే జిల్లాకు గ్రూప్ 1 ద్వారా నియమించబడ్డటువంటి గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారు మరి మన గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు ట్రైనింగ్గా మన జీపీని ఇవ్వడం సో మనందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు హెడ్ మన జిల్లా పంచాయతీ అధికారి గారు, మరి జిల్లా పంచాయతీ అధికారి గారు మరి గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభకి అదేవిధంగా ట్రైనింగ్గా మన జీపీని జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం కూడా మనకందరికీ కూడా గ్రామస్తులకు గర్వకారణం. సో మీ అందరి కరతాల ధర్మల మధ్య గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రేవంత్. కొత్తగా గ్రూప్ 1 ద్వారా జిల్లా పంచాయతీ అధికారిగా నియమించబడ్డాను. అయితే నేను వచ్చిన ఈ 3 నెలల్లో ఫస్ట్ నాకు మేజర్ టాస్క్ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్స్ తర్వాత ట్రైనింగ్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీకి వెళ్తే బాగుంటుంది అన్నట్టు కలెక్టర్ గారి సలహా తీసుకుంటే సార్ నాకు ఇబ్రాహీంపట్నం సజెస్ట్ చేశారు. సో అంటే మెయిన్ జైత్యాలకి కొంచెం దూరంగా ఇక్కడ జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఈ జనాలు ఎలా ఉంటారు, మనకి పాలకవర్గం వచ్చాక కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి నేనేం నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంలో నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ గ్రామ సభ అనేది ఇది నాకు ఫస్ట్ టైం ఇక్కడ నేను అంటే ఎక్కడైనా అటెండ్ అవ్వడం. యాక్చువల్గా అయితే ఈ ఇబ్రాహీంపట్నం గ్రామ జనాభా ఓటర్ సంఖ్య ప్రకారము మనకి చట్టం ప్రకారం ఇప్పుడు మినిమం 300 మంది అయితే వచ్చి ఉండాలి గ్రామ సభకి. సో 300 మంది లేరు, ఇంతమంది ఉన్నారు. యాక్చువల్గా ఈ సర్పంచ్ గారు ఏమంటారంటే ఇవాళ ఎక్కువ మంది వచ్చారంటున్నారు ఇంతకుముందుతో పోల్చితే. యాక్చువల్ 300 మంది కన్నా ఎక్కువ ఉన్నారు కానీ ఇదే ఎక్కువ అంటున్నారు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే గ్రామ సభకి ఎందుకు రావట్లేదు అంటే ఇట్లా రకరకాల కారణాలు, పనులకు వెళ్తున్నారు, ఇంకేదో పనులు పొలానికి వెళ్తున్నారు అది చెప్తున్నారు. సో నేను ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు మాది భద్రాచలం గ్రామ పంచాయతీ, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ మాదే. అంటే ఒక మండలానికి ఒకటే గ్రామ పంచాయతీ ఉంది. మండలం అదే, గ్రామ పంచాయతీ అదే, ఒకటే గ్రామం ఉన్నది. నేను ఎప్పుడైనా గ్రామ సభకి నేను అటెండ్ అయ్యాను, నేను ఎప్పుడైనా వెళ్ళాను ఆలోచిస్తే నేను కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు. సో నేను ఎందుకు వెళ్ళలేదని నేను ఆలోచిస్తే అది ఎక్కడంటే మన 2 వైపులు ఉంటాయి ఎప్పుడైనా ప్రాబ్లం. మన సైడ్ నుంచి ఏంటంటే మనకి ఒక గ్రామ సభ ఉందా అనేది మనకి తెలీదు అనమాట. అంటే అక్కడ ఉన్న పాలకవర్గము ఎవరో వాళ్ళు కూడా ఇట్లా గ్రామ సభ జరుగుతుందని ప్రచారించడం కొంచెం తక్కువ చేసేవారు. అది ఒక కారణం వాళ్ళ సైడ్ నుంచి అని చెప్పచ్చు. లేదా మనకి ఒక గ్రామ సభ ఉందని తెలిసినా కూడా మనం ఎందుకు వెళ్ళట్లే అంటే మన పనులు మనకున్నాయి, మనకేమి సమస్య వచ్చినప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్దాం, సమస్య వచ్చినప్పుడే సర్పంచులు గుర్తొస్తారు అనే రకంగా మనం కూడా ఆలోచించి గ్రామ సభకు రాకుండా ఉంటాం అనమాట. సో ఇటువంటి గ్రామ సభ అనేది మనకి ఎటువంటి కారణం లేకుండా అయితే గవర్నమెంట్ నుంచైనా మనకి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒకప్పుడు చట్టంలోనైనా రాజ్యాంగంలోనైనా గ్రామ సభ అనేది ఉట్టిగా పేరుకి మాత్రానికి ఏం పెట్టలేదు. మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో నుంచి మనకి ఫస్ట్ గ్రామ పంచాయతీ ఇలాంటిది అనేది మనకి అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విలేజ్ డెవలప్మెంట్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు అది అన్ని రకాలుగా మార్పు చెందిందో చెప్పలేం కానీ ఒకప్పుడు దానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉండేది. అంటే మన గ్రామ పంచాయతీని అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని పిలిచేవారు అనమాట. సో జనాలందరూ ఒక దగ్గర చేరి వాళ్ళ సమస్యలు చెప్పి మిగతా వేరే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని మనకి తొందరగా సాల్వ్ అయ్యే విధంగా ఈ గ్రామ సభ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో చర్చించిన విషయాల గురించి తర్వాత ఈ పాలకవర్గం, సర్పంచ్, వార్డు మెంబర్లు కలిసి ఎటువంటి సొల్యూషన్, ఎటువంటి పరిష్కారాలు తీసుకురావచ్చు అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుని తీర్మానం తీసుకుంటారు. ఇక్కడ మన గ్రామ పంచాయతీలో తీసుకున్న తీర్మానానికి చాలా పెద్ద పవర్ ఉందని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో మన స్పెషల్ ఆఫీసర్ 2 years ఉన్నారు, మన గవర్నమెంట్ నుంచి సెక్రటరీ, ఇటువంటి కలెక్టర్, పంచాయతీ ఆఫీసర్, మా ఎంపీడీఓ వీళ్ళు ఉన్నారు. కానీ ఒక గ్రామ సభ తీసుకునే తీర్మానానికి
కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఒక విధంగా పవర్ లేనట్టే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించడానికి. చట్ట విరుద్ధంగా ఉంటే తప్ప ఆ గ్రామ సభలో ఆ గ్రామ పంచాయతీలో తీసుకున్న తీర్మానాన్ని ఈవెన్ గవర్నమెంట్ కూడా సరైన కారణం లేకుండా కొట్టేయలేదు. సో అంటే జనాలు తీసుకునే నిర్ణయానికి మనకి గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉంటుందని చెప్పచ్చు. సో గ్రామ సభ ఎందుకు పెట్టారు అనేది మనకి ఇప్పుడు మన జిల్లాలో కొన్ని అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. గ్రామ పంచాయతీకి ఎటువంటి విషయాల్లో అవార్డు ఇవ్వడం అంటే మనకి జనరల్ బేసిక్ థింగ్. ఇప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గ్రామంలో అంటే మనకి ఫస్ట్ చిన్నపిల్లలు గుర్తొస్తారు, స్కూల్స్ గుర్తొస్తాయి. సో సరైన పోషకాహారం ఉండడం చూసుకోవడం, అంగన్వాడీ ద్వారా, ఏఎన్ఎం ద్వారా, ఆశా వర్కర్ ద్వారా హెల్త్, చిన్నపిల్లల తర్వాత మనకి హెల్త్ గుర్తొస్తుంది. హెల్త్, దాని తర్వాత ఎడ్యుకేషన్, ఎటువంటి విద్య అందరికీ అందుతుందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది మహిళా శక్తి అనమాట. అంటే మహిళలు ఎటువంటి రంగాల్లోకి ముందుకు వస్తున్నారు, ఎటువంటి రంగాల్లో వాళ్ళు డెవలప్ అవుతున్నారు, ఇంకా వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేయొచ్చు అనే విషయాన్ని మనకి గ్రామాల్లో ఎక్కువ చర్చించడం జరుగుతుంది. సో ఇట్లా అన్ని రంగాల్లో మనము ఎటువంటి సమస్యలు చెప్పి దాని పరిష్కారము మనము తెలుసుకోవడానికి ట్రై చేసేది గ్రామ సభ. సో ఇంకా ముందైనా నెక్స్ట్ తర్వాత అయినా కూడా ఇంతకన్నా ఎక్కువ రావాలని నేను ఈ గ్రామ సభ జనాలు కోరుకుంటూ, అంతేకాకుండా నేను వచ్చిన ఈ వారం 10 రోజుల్లో చాలా యాక్టివిటీస్ కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా సర్పంచ్ గారు కూడా ఈ రోడ్ ఎమ్మటి క్లియరెన్స్ చేయడం చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొన్న ఒక 1 వీక్ కొత్త సర్పంచులకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ స్టార్టింగ్ 1 ఇయర్లోనే మీ సమస్యలు ఏమున్నా కూడా తొందరగా తీసుకొస్తే వాళ్ళు కూడా యాక్టివ్ చేస్తారని చెప్తాను నేను కూడా. తర్వాత మీరు కూడా ఇంకా చూద్దాంలే అన్నట్టు గ్రామ సభకు రాకుండా చూద్దాంలే అన్నట్టు కూడా ఉండకుండా ముందే ఎక్కువ మీ సమస్యలు కూడా చెప్తే వాళ్ళు కూడా ఎటువంటి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని సాల్వ్ చేస్తారు. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇవాళైనా ఎప్పుడైనా కూడా గ్రామ పంచాయతీ ఎప్పుడైనా మీ సమస్యలు స్వీకరిస్తుంది. ఇలాంటి గ్రామ సభలో వచ్చి మీరు చెప్తే అందరి ద్వారా కూడా మనం ఒకరికి చెప్పామనే ఒక ప్రూఫ్ లాగా కూడా ఉంటుంది కాబట్టి, సో ఇంకా ఇట్లానే గ్రామాలు ఇంకా డెవలప్మెంట్ అయితేనే మన రాష్ట్రానికైనా దేశానికైనా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్ నుంచైనా దేశ స్థాయిలో గవర్నమెంట్ నుంచైనా కూడా మనకి గ్రామాలకు ఎప్పుడూ ముందు స్థానం ఉంటుంది. ఒకప్పుడు గాంధీ నుంచి ఇప్పుడు కూడా అందరు రాజకీయ నాయకులు గ్రామాలని వీడవట్లేదు. అంటే గ్రామం డెవలప్ అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అంటారు. కాబట్టి అందరు కలిసికట్టుగా మనం ఉండి ఇబ్రహీంపట్నం గ్రామం నాకు వచ్చిన కొత్త నుంచి కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా దూరంగా ఉన్నప్పటికి కూడా అంటే కొంచెం మన జైత్యాల జిల్లా నుంచి దూరంగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ సమస్యలు ఇక్కడే సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారని నాకు అర్థమైంది. అంటే మనకి ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న అట్లా ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఇక్కడే సాల్వ్ చేసుకుంటే మా దగ్గరకు కూడా రావాల్సిన అవసరం లేకుండా మీ ఊర్లోనే సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని కోరుకుంటూ, ఇలాంటి గ్రామ సభ ఇప్పుడు 2 నెలలకు ఒకసారి పెట్టాలని ఒక రూల్ ఉంది. మినిమం నెలకు ఒకసారి పెట్టినా, నెలకి రెండు సార్లు పెట్టినా కూడా ఎవరు అభ్యర్థించారు. ఇంతకంటే ఎక్కువ జనాభా కూడా ఇంకా రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటి గ్రామ సభకి చేసినటువంటి గ్రామ ప్రజలకి, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ హాజరైనటువంటి అందరికీ కూడా గ్రామ పంచాయతీ ఇబ్రహీంపట్నం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇంకొక చిన్న కార్యక్రమం ఉండే, సో మన దగ్గర రెగ్యులర్గా ట్యాక్స్ పే చేయడం. సో మన వాళ్ళు ఏప్రిల్ రాగానే ఇంతకుముందు ఒక రాజం అనే ఉండే, సో మనం సన్మానించుదామని అనుకున్నాం. బట్ ఆమె ఇబ్బంది వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే ఒకటి గ్రామ సభ ద్వారా ఒకటి అందరూ గమనించేది ఏంటంటే, సో గ్రామం నుండి అనేక రకాలైనటువంటి మనం సేవలను అందిస్తున్నాం. సో మనం పొద్దున లేచి నుండి మన నిజ జీవితంలో మొదలుకుంటే మనకు డ్రైన్ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ అంత ప్రతి చిన్న విషయానికి కాడికి వెళ్ళి మన గ్రామ పంచాయతీ గవర్నమెంట్ మన భాగస్వామ్యం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ట్యాక్స్ మన కట్టే కూడా మీ అందరి భాగస్వామ్యం ఉంటేనే మనం ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. కాబట్టి మీరు కూడా మా వాళ్ళు వస్తున్నారు గణపతి కంటే అయ్యో గణపతి అనేటువంటి విషయాన్ని తీసుకోకుండా అది మనం గ్రామ పంచాయతీకి మనం వాళ్ళు చేస్తున్నటువంటి కేవలం గుర్తించి అందరూ కూడా మన ఇన్ టైంలోనే ట్యాక్స్ కట్టే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ సో కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాము.